ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి ప్రూఫ్‌లు లేకుండానే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది. పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిసిందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు దారుణంగా మాట్లాడిన తర్వాత, చివరికి సీబీఐ చార్జ్‌షీట్‌లో అటువంటివి ఏమీ కలవలేదు జంతువుల కొవ్వు అని చెప్పి పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ లాంటివి లేవు అని వాళ్ళు చెప్పిన తర్వాత, అరే! ప్రభుత్వ పెద్దలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏం ఆధారాలు లేకుండా ఇట్లా ఎందుకు మాట్లాడాలి? అంత కీలక స్థానంలో ఉండి ఈ విధంగా ఎందుకు తిరుమల లడ్డూతోనే రాజకీయం చేయాలి అని చెప్పి చాలామంది వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా దీని మీద అసంతృప్తిగా ఉన్నారు. సో, దాన్ని ఏం చేయాలో తెలియక వాళ్ళు మాట్లాడిన మాటలకు డెఫినెట్‌లీ స్వామివారి భక్తులైతే చీదరించుకుంటారు గదా! ఈ చీదరింపుల నుంచి తప్పించుకోవడం కోసం లేదు కల్తీ జరిగింది, జరగలేదని చెప్పి ఎవరు చెప్పారు? కల్తీ జరిగింది. క్వాలిటీ లేదు. లేకుంటే దాంట్లో ఇంకొకటి కలిసింది. అది కలిసింది, ఇది కలిసింది. అసలు మీరు చెప్పిన జంతువుల కొవ్వు కలిసిందా? ఏ ఆధారాలతో మాట్లాడారు అని చెప్పి ప్రజలు నేరుగానే నిలదీస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏం చేయాలో పాలుపోక వీళ్ళు కొన్ని పీఆర్ స్టంట్లు వేసుకునేకి సిద్ధపడ్డారు. అండ్ మన మీడియా, జాతీయ మీడియానా ఎవరైనా అంత అమ్ముడుపోయినోళ్ళే కదా! 90% అందులో వాటిలో మీడియాలో వచ్చేటివన్నీ అమ్ముడుపోయినవే. అమ్ముడుపోకుండా నిజాయితీగా వచ్చేది ఏమన్నా అక్రమ సంబంధాల వ్యవహారాలు, ఎవరెవరిని ఉంచుకున్నారు, ఎవరెవరిని గిల్లారు, ఇటువంటి వ్యవహారాలు ఏమన్నా వస్తే వస్తాయేమో. అక్కడ కూడా గెలిచుకున్నోళ్ళు, అధికారం ఉన్నోళ్ళు, డబ్బున్నోళ్ళు అయితే అవి కూడా వన్ సైడ్ వస్తాయి వార్తలు. ఇంకా పొలిటికల్ రిలేటెడ్ అయితే ఇంక ఈ మీడియా అనే వాటిని నమ్మడమే బుద్ధి తక్కువ. మన విచక్షణ మేరకు మనం ఆలోచించుకోవాలి. అందుకని చెప్పి ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ మీడియా అని మళ్ళీ ప్రముఖ మీడియా వాళ్ళు కూడా ట్విట్టర్‌లలో ట్వీట్‌లేశారు. సీబీఐ చార్జ్‌షీట్ జంతువుల కొవ్వు నిర్ధారించింది అది ఇది అని చెప్పి. అంటే బుద్ధికి గడ్డి తినడం అంటారు కదా! ఏమంటారు డబ్బుకు ఆ వార్తలు గడ్డి తిన్నట్లున్నాయి వాళ్ళ ట్వీట్లు, వాళ్ళ వార్తలు. అందరూ ఛీ అని ఉంచేసరికి ఎక్కడాధారాలున్నాయి చూపించు అని చెప్పి అనేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొందరు కీలక వ్యక్తులు కూడా ఆ ఇంగ్లీష్ మీడియాన్ని తగులుకున్నారట. ఎక్కడున్నాయి చెప్పు, చూపించే ఆధారాలు అనేసరికి ఆ ట్వీట్ డిలీట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. బుద్ధికి గడ్డి తిని, ఈ డబ్బుకు వార్తలు కానీ గడ్డి తిని ఏదొస్తే అది చివరికి మళ్ళీ జాతీయ మీడియా వీళ్ళు కానీ జాతీయ మీడియా లాంటి వాళ్ళే ఉన్నట్టున్నారు. ఆ ట్వీట్లు వేయడం ఎందుకు, డిలీట్ చేయడం ఎందుకు? జంతువుల కొవ్వు లేదు అని నిర్ధారణ జరిగిన తర్వాత సంతోషపడాల్సిన వీళ్ళు మళ్ళీ దీన్ని ఇంకా మళ్ళీ అడ్డదిడ్డంగా ప్రచారం చేసేకి ఇంగ్లీష్ మీడియాలతో ట్వీట్లు, ఇంగ్లీష్ మీడియాలతో వార్తలు రాయించుకునే ప్రయత్నం. యా మీడియా అయినా అమ్ముడుపోయేది. అందులో సెకండరీ థాట్ కూడా ఏమొక్కాలి. నేను చెప్పాను కదా, అక్రమ సంబంధాల వ్యవహారం అయితే అదొకటి వార్తలాగా చేస్తారేమో. అందులో కూడా ఏదో చెప్పాను కదా, గిచ్చినోళ్ళు అధికారమో డబ్బులో ఉంటే చివరికి వాళ్ళకు కూడా అమ్ముడుపోతారు. అందులో ఏం అనుమానం లేదు. లేకపోతే బుద్ధికి గడ్డి తినే ట్వీట్లు ఎందుకు? సిబిఐ నిర్ధారించిందని మళ్ళీ అది ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్. ఆ దరిద్రం పేరు ఎందుకని డిలీట్ చేసుకున్నాడు. ట్వీట్లు వేయడం ఎందుకు, డిలీట్ చేయడం ఎందుకు? ఏ అసలు ఏం పిఆర్ స్టంట్లు, ఈ దరిద్రం అంతా ఎందుకు? దిగజారిపోతున్నాయి రాజకీయాలు, ప్రభుత్వాలు. ఎవ్వరి కనీసం నైతికత లేదు, కనీసం ఒక అర్థవంతమైన చర్చలు లేవు. రాజకీయంలాగా చేసే పరిస్థితులు. ఎంతసేపు నాకు కుట్రలు, కుతంత్రాలు, అసూయ, విషము, ద్వేషము, సమాజాన్ని కూడా అలాగే డివైడ్ చేసి ఎంత భ్రష్టు పట్టిస్తున్నారా.